మంచిర్యాల అంతర్గాం గోదావరి నది అనుసంధానంగా వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలని గోదావరి వంతెన సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గోదావరి వంతెన సాధన సమితి సభ్యులు తులా మధుసూదన్, నల్ల నాగేంద్ర ప్రసాద్, కలకుంట్ల మల్లయ్య, భానోతు దాస్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. వంతెనను వెంటనే ప్రేమ్ సారోవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే మంచిర్యాల నూతన శాసనసభ్యులు మంచిర్యాల అంతర్గాం గోదావరి బ్రిడ్జిని వెంటనే గోదావరి బ్రిడ్జ్ పాత అలైన్మెంట్ ప్రకారమే మంచిర్యాల అంతర్గాం గుర్చుకోండి. ఎమ్మెల్యే గారు మీ ఆలోచన మార్చుకోండి. మంచిర్యాల గోదావరి నది మీద వంతెన ఈ బ్రిడ్జి నిర్మాణం అవుతుందో ఇది ఒక డైలీ సీరియల్ లాగా, ఒక టీవీ సీరియల్ లాగా కథ నడుస్తూ ఉన్నది. ఎమ్మెల్యేలు మారినప్పుడల్లా కథ పొడుగుతూ యాక్టర్లు మారినప్పుడల్లా కథ పెరిగినట్టుగా ఎమ్మెల్యేలు మారినప్పుడల్లా ఈ కంచికి పోతా ఉన్నది ఈ బ్రిడ్జి నిర్మాణం అంతా కూడా. గతంలో కేసీఆర్ ఈ బ్రిడ్జిని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడి ప్రజల ఓట్లు దండుకొని ఇక్కడ మొండి చేయి చూపించారు. 2018లో తనే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణాన్ని పూనుకుంటానని హామీ ఈ ప్రాంతంలో కోట్లతో అంచనా వేసారు. తర్వాత 164 కోట్లతో మరోసారి అంచనా వేసారు. వల్లభ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయమని చెప్పిండ్రు. వారికి దాదాపు 2018 నుంచి 2023 వరకు కూడా వారికి సమయం ఉండే. కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దురదృష్టం వారు ఒక్కనాడు కూడా దాని మీద సీరియస్గా పట్టించకపోవడం, ఇప్పటివరకు ఒక్క పిల్లర్ నిర్మాణం కూడా జరగకపోవడం వల్ల బ్రిడ్జి నిర్మాణం అయిపోయింది. దీన్నే ఇవాళ కేసీఆర్ గారు రేపు పొద్దున మంచిర్యాలకు వస్తున్నారు. రేపు సాయంత్రం పూట పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల పట్టణానికి వస్తూ నేను ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినా అని ఘనకార్యం చేసినా అని చెప్పుకోవడానికి వస్తూ ఈ ప్రాంతంలో మళ్ళీ పార్లమెంట్ సందర్భంగా ఎన్నికలలో ఓట్లు అడగడానికి ఇక్కడ కేసీఆర్ గారు మరోసారి ప్రాంత ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి ప్రాంత ప్రజలకు ఆయన చేసినటువంటి మోసం తెలవాలి, ఈ బ్రిడ్జి పేరు మీద ఆడినటువంటి నాటకాలు ప్రజలకు తెలవాలనే ఆలోచనతో ఇవాళ మేము ఎర్ర టెండలు కూడా తట్టుకొని ఇవాళ నిలబడి మేము ప్రజల దృష్టికి ఆయన చేసిన మోసం, టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసం తెలవాలనే ఆలోచనతో ఇవాళ నిరసన తెలియస్తున్నాం. కేవలం ఒక బ్రిడ్జి విషయంలో మోసం చేయలేదు కేసీఆర్. ఇక్కడ సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం 6 బొగ్గు గనులను నేను ప్రారంభిస్తా అని చెప్పి 2018లో వారే ప్రకటన చేశారు. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టుల వల్ల, ఈ సుందిల్లా అన్నారం ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురైనటువంటి సందర్భంలో రామ్నగర్ మొత్తం పట్టణం అంతా కూడా నీట మునిగింది. అదేవిధంగా చెన్నూరు ప్రాంతంలో, కోటపల్లి చెన్నూరు ప్రాంతము, పాదమంచాల ప్రాంతంలో కూడా పంట పొలాలన్నీ కూడా నీళ్ళలో మునిగినాయి. కానీ ఈనాడు కూడా ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఇటు వచ్చి పాపన కూడా ఈ ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదు. ఎవరికి కూడా నష్టపరిహారం కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత పర్యటన చేసినట్టు కూడా ఇక్కడ దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి మళ్ళీ మరోసారి మోసం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారిని ప్రశ్నించడానికే ఇవాళ మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు మంచిర్యాల్ అంతర్గాం గోదావరి వంతెన సాధన సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల్లోని గోదావరి ఒడ్డున ఈరోజు సాధన సమితి టీం సభ్యులం అందరం కూడా ఈరోజు బ్రిడ్జ్ నిర్మాణం కోసమై ఒక నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. ఏదైతే 2018లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఈ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పి శంకుస్థాపనకు ఈ బ్రిడ్జ్ నిర్మించే మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి ఆ రోజు మాట్లాడి 2018 ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గారు ఆ రోజు మేము బ్రిడ్జ్ నిర్మించినామని చెప్పేసి ఓట్లు దండుకొని గెలిచిళ్ళు. ఈరోజు అదే ఎమ్మెల్యే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పేసి నిరసన తెలుపుతూ ఉంటే ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. మీరు బ్రిడ్జ్ నిర్మించి ఈరోజు గర్వంగా ఈ బ్రిడ్జ్ మేమే నిర్మించినామని చెప్పుకోవాల్సినటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు బ్రిడ్జ్ నిర్మాణం చెప్పాలని చెప్పేసి ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నారు. చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 2 జిల్లాల ప్రజల యొక్క చిరకాల కోరిక అయినటువంటి అంతర్గాం బ్రిడ్జు ఇది 2 జిల్లాల ప్రజలకే కాదు, పక్కకున్నటువంటి మహారాష్ట్ర ప్రజలకు కూడా ఈరోజు ఉపయోగపడేటువంటి బ్రిడ్జు. ఈరోజు ఈ బ్రిడ్జు నిర్మాణం చేయడం ద్వారా 18 నుండి 20 కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. ఎంతో ఎవరైతే రవాణాదారులు ఉంటారో వారికి దూరభారంతో పాటు వాళ్ళు పెట్రోల్ని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ గోదావరి కని రూట్ మీద పోతే ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి నుండి ఉపశమనం కలిగించేటువంటి బ్రిడ్జి ఈ మంచిర్యాల అంతర్గాం గోదావరి బ్రిడ్జు. ఇప్పుడు నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు పాత ఎమ్మెల్యే అయితే తన అలసత్వం ద్వారా ఈ బ్రిడ్జ్ నిర్మించలేదు. కానీ మాకు నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేపై పూర్తి నమ్మకం ఉంది.
ఈ బ్రిడ్జ్ కేవలం 6 నెలల కాలంలోనే నిర్మించి మంచిర్యాల జిల్లా ప్రజలకు అందిస్తారని మేము ఆశపడ్డాం. కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే పాత ఎమ్మెల్యే మీద కోపంతో ఈ బ్రిడ్జ్ను తీసుకుపోయి మేము మూలకలలు కడతామంటున్నారు. ఒక వ్యక్తి మీద కోపంతో 2 జిల్లాల ప్రజల యొక్క చిరకాల కోరికను మీరు వంచడం అనేది న్యాయమా, మీకు తగునా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.